శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. మళ్ళీ చదవనా? అండర్లైన్ చేసుకున్నారా? మళ్ళీ చెప్తున్నాను. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం. గొప్ప మాట, శుభవార్త. ఆలకించండి. ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. మీ చేతులకు వేసిన సంఖ్యలు ఈరోజు దేవుడు తీసేస్తున్నాడు. సంఖ్యలు అసలు మనం తీసుకోలేము. సంఖ్యలు ఇలాగ వేయటం ద్వారా ఏంటంటే ఏ పని చేయలేము. చెరలో ఉన్నప్పుడు సంఖ్యలు వేస్తారు, చెరకు తీసుకెళ్ళినప్పుడు సంఖ్యలు వేస్తారు. గవర్నమెంట్, పోలీస్ వారు మనల్ని బంధించినప్పుడు ఎలా ఉంటుంది? మన మనుషులతోటి కానీ, మన సొంత పనులు మనం ఏదనుకుంటే చేయటానికి ఉండదు. వారు మనల్ని శిక్షకి గురి చేస్తుంటారు. బహుశా ఈరోజు ఇంతవరకు ఏ పని చేద్దామో చేయలేకపోతున్నాం. అంటే చేతుల సంఖ్యలు, అంటే బంధకాలు, బరువు, బాధ్యతలు, ఏది నెమ్మదిలేని స్థితి. శుభవార్త ఏంటంటే ఈరోజు నీ చేతులున్న సంఖ్యలన్నీ విడిపోతున్నాయి అన్నమాట. యేసు నామములో సంఖ్యలు దానికదే విడిపోతాయి. విడిపోతే ఏమవుతుందంటే నీ జీవితంలో స్వాతంత్ర్యం అనేది చూస్తావు, ఒక ఫ్రీడమ్. ఏటు వెళ్ళాలంటే అటు వెళ్తావు, ఏది నాటాలంటే అది నాటుతావు, ఏది కోసుకోవాలంటే అది కోస్తావు, ఏ పంటను తీసుకోవాలంటే ఆ పంటను తీస్తావు, ఏది భుజించాలంటే భుజిస్తావు, ఎవరికి విష్ చేయాలని విష్ చేస్తావు. నీ ఇష్టం. అంటే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నాకు ఈ బంధకాల నుంచి విడుదల దయచే ప్రభువా అని ప్రార్థిస్తున్నావు కదా, నీ చేతున్న సంఖ్యలు విడిపోతున్నాయి అనమాట. గొప్ప విడుదల. ఇప్పటి నుంచి నీవు నీ ఇండివిజువల్గా స్వతంత్రంగా బ్రతుకుతూ నెమ్మదిగా జీవిస్తావు. ఎందుకంటే నీ బంధకాలు, నిన్ను ఆవరించిన సాతానుడు దుష్ట ప్రభావము యేసు నామములో పటాపంచలైపోయింది. నీ ఇంటి మీద ఏలుబడి చేస్తున్న కీడిపోయింది. ఒక నెమ్మది కలుగుతుంది. మీరు ఈరోజు వాక్యాన్ని నమ్మి ప్రార్థన చేయండి. నీ చేతున్న సంఖ్యలు ఎలా విడిపోయినాయో గొప్ప సాక్ష్యం చెప్పబోతూ ఉన్నావు. బంధకాల నుండి విడుదల. గొప్ప మాట. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించేదను. ఆమేన్. విడుదల, ఒక డెలివరెన్స్ అనేది. ఒక విడుదల లేదు కదా. ఎక్కడ బంధించబడ్డావో సంఖ్యలతోటి అక్కడి నుంచి విడుదల అవుతున్నావు. ఇంతవరకు ఉద్యోగం రాలేదనుకుంటున్నావు కదా, రాలేదండి, అవ్వలేదండి, చేయలేదండి. నీ ఉద్యోగం నీకు దేవుడిస్తాడు. నీ వ్యాపారంలో అభివృద్ధి చూస్తావు. నీ పాడి పంటలో బంధకాల నుండి విడుదలైంది. ఒక స్వతంత్రముగా జీవిస్తూ హ్యాపీగా జీవించే రోజు, మంచి దినాలు దేవుడిస్తున్నాడు. ఆత్మనికి తోడుండును గాక. ఆమేన్. నా పేరు మరియమ్మ అండి, అత్తెలండి మాది. ఎప్పుడు వేసాం ఉడుతామండి. 3 పట్ల కంటే 4 పట్ల కాడి నుంచి ఇక్కడ తైనం పట్టుకెళ్ళి వేస్తున్నామండి. వేస్తుంటే ఏ రోజుని మాకు నష్టం రాలేదండి. బాగా పండి బాగా మిగులుతుందండి. అందుకని దేవుడికి కానికేసుకోవాలని, సాక్ష్యం చెప్పుకోవాలని, నీ పంట కూడా పట్టుకొచ్చానండి. దేవుడికి కానికేసుకోవాలని ఈ సాక్ష్యం దేవుడి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి.
స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవుడికి వందనాలండి. పాపం నీళ్ళేసుకున్నా కానీ మరి హాస్పిటల్కి తీసుకెళ్తే అండి 3వ నెలలో తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళాక బిడ్డకి బెడ్ లేదమ్మా, బెడ్ ఎక్కించాలి, మరి చాలా వీక్గా ఉంది అని అన్నారండి. మరి దేవుడి కృపను బట్టి నేను దేవుడి మీద ఆధారపడి ఉన్నానండి. అన్ని దగ్గరికి తీసుకొచ్చి ప్రార్థన చేయించానండి. అన్నయ్య గారు అన్నారు ఏం అవదమ్మని వెళ్ళిపో అన్నారండి. అలాగే 7వ నెలలు వచ్చాక ఎదుర్కోవాలని ఉంది బిడ్డ, ఆపరేషన్ చేయాలమ్మా, మరి మీ ఇష్టం అన్నారండి. మరి నేనైతే దేవుడి మీద ఆధారపడి ఉన్నాను. తండ్రి నీ చిత్తం ఏమై ఉందో, నువ్వు ఇచ్చిన బహుమానమే, మరి ఆ బిడ్డ పట్ల ఏం చేస్తావో చెయ్యని మరి దేవుడి మీద ఆధారపడి ఉన్నప్పుడు మళ్ళీ 8వ నెల వచ్చాక స్కానింగ్ తీస్తే ఎదుర్కోవాలని లేదు, మామూలుగానే ఉంది అని అన్నారండి. ఇదంతా అన్నయ్య గారు చేసిన ప్రార్థనేనండి. ప్రతి నెల తీసుకొచ్చి మరి ప్రార్థన చేయించేదానండి. అన్నయ్య గారు అనేవారు నువ్వేం భయపడకు, నీకేం పర్లేదు, వెళ్ళిపో అనేవారండి. మరి ఆ ధైర్యంతోనే నేను వెళ్ళిపోయేదానండి. మరి ఈ బిడ్డ అయితే దేవుడిచ్చిన బహుమానమేనండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవునికి వందనాలండి. నేను ఇక్కడికి 14 నెలలు వచ్చానండి. మా పెద్దబాబు ఉద్యోగం కోసం 14 నెలలు వచ్చానండి. వచ్చినప్పుడు ఒక నెలలో అయితే అయ్యగారిని అడిగాను నేను, అయ్యా మా అబ్బాయికి జాబ్ రావాలి అంటేని వస్తుందిరా వెళ్ళు అన్నారండి. అది మా అబ్బాయికి జాబ్ వచ్చిందండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది భీమవరం అండి. మా తోటకాడలో మా మధ్యగారికి యాక్సిడెంట్ అయ్యి లారీ గుద్దేసి వెళ్ళిపోయిందండి తణుకులో. అయితే అందరూ మరి మాట్లేదు, ఇంకా చచ్చిపోయాడు, ఇంకా మీరు శ్రీని లేడని మాకు అందరికి ఫోన్ చేసి చెప్తే మేము ఏడ్చుకుంటా, దేవుడా నువ్వే స్వస్థపరచాలి, 2 చిన్నపిల్లలు. మేము ప్రార్థన చేసుకుంటూ వెళ్ళినప్పుడు మరి అయితే ముఖమంతా చిట్లిపోయింది, మొత్తం తల కూడా ఇక్కడ బద్దలేసిపోయిందండి, రక్తం మడుగులో ఉన్నాడు అబ్బాయి. మేము వెళ్ళేటప్పుడే తైలం తీసుకెళ్ళి మరి ఒకసారి తైలం వేస్తామని ప్రార్థన చేస్తాం. మరి ఏం జరిగినా ఆయన చిత్తమని మేము వెళ్ళి లోనకి వెళ్ళి తైలం వేసి ప్రార్థన చేసామండి. అప్పుడు ఆ బిడ్డని దేవుడు మరి హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. మరి ఆ స్కానింగ్ తీసాక వెంటనే 3 లక్షలు కట్టండి,
చెప్పలేము ఇంటికి వచ్చే వరకు అని అన్నారండి. మరి దేవుడి మీద ఆధారపడి మేము ప్రార్థన చేసాము. అబ్బాయిని తీసుకొద్దామంటే రాలేక తీసుకురాలేదండి. మరి దేవుడు ఎంతగానో మరి నెల రోజులు హాస్పిటల్లో ఉండాలన్నారు. 4 రోజుల్లోనే దేవుడు ఇంటికి రప్పించాడండి. మరి దేవుడు కార్యం చేసినందుకు దేవునికి వేలాది స్తోత్రాలు. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది గొల్లగూడెం గ్రామం అండి. నా పేరు మరియమ్మ అండి. మా పాప అండి, మాకు 3 అమ్మాయిలండి. పాప పెద్ద పాప అండి. పెద్ద పాప అయితే ఇదే తారీఖున నేను ఇక్కడికి వచ్చానండి ప్రార్థనకే. ఆ రోజు మా పాపకి కొంచెం క్యాన్సర్ కొంచెం టచ్గా ఉన్నాయి అన్నారండి. దేవుడిని ప్రార్థన చేసుకున్నానండి. దేవుడు కొంచెం ఆ బిడ్డకి శుద్ధత ఇవ్వాలని శుద్ధత ఇచ్చాడండి. ఆ బిడ్డను తీసుకుని నేను ఈ నెల వచ్చి ఆ దేవుడికి సాక్ష్యం చెప్పుకుని కానుకేసుకుంటాను అనుకున్నానండి. ఇదిగో మా పాప అండి, ఈ పాపేనండి. సాక్ష్యం దేవుడి సన్నిధిలో దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు ఉదయ అండి. మా దైనపర్రి అండి. దేవాది దేవుడికి వందనాలండి. ఎప్పటి నుంచో మా ఊళ్ళో స్థలం ఉన్నదండి, అది అమ్ముడవుతలేదండి. పాలకొల్లు ప్రార్థనా శక్తికి డిసెంబర్ నెలలో వచ్చినప్పుడు, నాయన మళ్ళా నెల వచ్చేటప్పటికి స్థలం అమ్ముడవుతే నీ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తాను అని అనుకున్నానండి. కరెక్ట్గా నెల వచ్చేటప్పటికల్లా దేవుడు 7 సంవత్సరాలు బట్టి అమ్మడవలేని స్థలం దేవుడు అమ్మడవేలా చేశారండి. ఈరోజు టీవీకి స్పాన్సర్కి డబ్బులు పట్టుకొచ్చానండి. మా తమ్ముడు గారికి ఒకరు 19 లక్షలు ఇవ్వాలండి. కానీ ఆ డబ్బులు తీసుకుని వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారండి. కానీ దేవుడు సంవత్సరం బట్టి మా తమ్ముడు ప్రార్థనా శక్తికి వచ్చారండి. ఇంకా డబ్బులు రావు, ఇంకా అయిపోయినాయి డబ్బులు అన్న 19 లక్షలు కూడా ఆయనే వచ్చి 50 లక్షల విలువైన స్థలాన్ని మా పేర మొత్తం అమ్మేసినట్టు రాసేసారండి. నేను ఇస్తే ఇవ్వండి, లేకపోతే ఆ స్థలం 50 లక్షల రూపాయల స్థలం మీరే చెట్టుకోండి అన్నారండి. ప్రార్థనా శక్తికి వచ్చాక దేవుడు గొప్ప కార్యములు మా గృహంలో జరిగించారండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవుడి నామానికి వందనాలండి. వర్త్ నుంచి వస్తున్నామండి. మేము 2025 సంవత్సరంలో వచ్చాము. అయితే అప్పుడు మా ఆయన గారికి అసలు ఆరోగ్యం బాగుండేది కాదండి. సరిగ్గా ఇంటి దగ్గర ఉండేవారు కాదు. దుడుకు భయం అన్న భయంతో ఉండేవారు. నేను చనిపోతానని చెప్పేసి
మాపులు 1 గంటకి 2ంటికి కూడా వెళ్ళిపోయే రోజులు కూడా ఉన్నాయండి. అప్పుడు ఒక ఆయన చెప్పారు, ప్రార్థన శక్తికి వస్తే దేవుడు గొప్ప ఆరోగ్యం ఇస్తారని చెప్పారండి. నేను మొదటి నెలలోనే మా ఆయన గారికి బాగుందండి. ఇక్కడికి వచ్చాక నేను మళ్ళీ అయితే మొదటి నెలలోనే ఇక్కడికి వచ్చేటప్పటికి మా అమ్మాయికి సంబంధం కుదిరిందండి. దేవుడు పరిశుద్ధేమో జరిగిచ్చారండి. దేవుడు ఎంతగానో మళ్ళీ గర్భఫలం ఇచ్చాడండి. దేవుడు కుమార్తెను కావాలనుకున్నామో కుమార్తెను ఇచ్చాడండి. తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. విశాఖయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. నాకు 3 కుమార్తెలు. ఈ 2 కుమార్తెలు బాగానే ఉన్నారు. ఈ 3వ కుమార్తె అయినటువంటి డిగ్రీ చదువుతుండగా 2 సంవత్సరాల క్రితం బ్రెయిన్లో తేడా వచ్చింది. ఆ తేడా 1 సంవత్సరం పాటు అన్ని హాస్పిటల్ అంటే ప్రతి ఎక్కడైతే వైద్యం ఉందో అక్కడ ప్రతి డాక్టర్ని సంప్రదించడం జరిగింది. ఏ డాక్టర్ని అడిగినా సరే వైద్యానికి దీనికి ఏమీ లేదు, మందులు అనేది లేవని చెప్పారు. నాకు కలిసినటువంటి ఒక ఆప్తులు మిత్రులైనటువంటి ఒక సిస్టర్గా ఉన్నటువంటి వాళ్ళు విశాఖ పాస్టర్ గారు ప్రార్థనా శక్తి తైలం అనేది ఇస్తారు. ఆ అమ్మాయికి ఇది చేయగానే నయమవుతుందని అందరూ చెప్పడం జరిగింది. వారి కోరిక మేరకు అలాగే నేను ఇక్కడికి రావడం జరిగింది. 11 నెలల నుంచి ఈ గుడి ప్రార్థనా శక్తి శైలం మా కుమార్తెకి చేయించుకోవడం జరుగుతుంది. ఆ రోజు నుంచి అయితే పాప ఎప్పుడు బెడ్ రెస్ట్లో ఉండేది. ఆ బెడ్ రెస్ట్లో ఉన్నటువంటి ఈ రోజుకి ఇలాగా ఈ స్టేజ్కి రావడం కారణం ఇసాకయ్య గారి సెలవే. ఆ ఇసాకయ్య గారి ప్రార్థనా శక్తి తైలం వల్లే నా కుమార్తె ఇవాళ ఇక్కడ వరకు రాగలిగింది. కొంత తొందరలో కూడా లేస్తుందని ఇసాకయ్య గారు ప్రామిస్ చేశారు. ప్రత్యేకంగా ఇసాకయ్య గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ ప్రార్థనా శక్తి తైలం వల్ల నా కుమార్తెకి ఎంతో ఉపశమనం జరిగింది. నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా ఇసాకయ్య గారి ప్రార్థనా శక్తి వల్ల ప్రతిదీ కూడా నాకు సుప్రమణం కలిగింది. కనుక నా కుమార్తెని ఇక్కడ తీసుకొచ్చి ప్రత్యేకంగా సాక్ష్యం చెప్పించడం జరుగుతుంది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మరి నా పేరు విజయలక్ష్మి అండి. మా ఊరు పెరవల దగ్గర నల్లాకులవారిపాలెం అండి. మా కోడలు గర్భఫలం కలిగిందండి. కలిగాక 6వ నెలలో చాలా ఇబ్బంది అని చెప్పారండి. మచ్చ ఉందని చెప్పారండి. చెప్తే మరి ఇసాకయ్య గారు ద్వారాగా ప్రార్థన చేయించామండి. హైదరాబాద్లో స్కానింగ్ తీశారండి. తీసాక నేను చేబులు ఎప్పుడూ తైలం ఉంటుందండి. ఆ తైలం రాసి పంపారండి. స్కానింగ్ తీసేటప్పుడు ఏమీ లేదమ్మా అంతా బాగుందన్నారండి. అలాగే మరి డెలివరీ అయ్యే వరకు కూడా చాలా భయపడ్డామండి. అదే రీతిగా భయపడుకోకుండా మరి అద్భుతమైన కార్యం దేవుడు చేసాడండి. ఆరోగ్యవంతుడని బిడ్డనిచ్చాడండి. మమ్మల్ని కూడా సాక్షిగా నిలబెట్టుకున్నాడండి. ఇసాకయ్య గారు మా అబ్బాయి నమ్ముతులేదన్నానండి. నమ్ముతాడు వెళ్ళి అన్నారండి. మా అబ్బాయి కూడా నమ్మాడండి. మరి సాక్ష్యం దేవుడు దీవించును గాక అండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి.
స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మేము 3 సంవత్సరాల నుంచి ప్రెగ్నెన్సీ లేదండి. అయితే మేము మా అమ్మ అంది, సాయికయ్య గారు ప్రార్థనకి వెళ్ళు, పిల్లలు పుడతారు అంది. ఇదేంటమ్మా అక్కడికి వెళ్తే పిల్లలు పుడతామేంటి అన్నాను. పుడతారమ్మా, చాలామందికి పుడుతున్నారమ్మా, వెళ్ళు పుడతారంటే సర్లే అని వెళ్ళారండి. దేవుడి కృప వల్ల మాకు గర్భఫలం వచ్చింది. ఆయన అన్నారు, నాకు నెక్స్ట్ మంత్ కావాలండి, నాకు గర్భఫలం, నాకు మగపిల్లడు కావాలని అంటే వెళ్ళు వస్తుంది నీకు గర్భఫలం అని, నాకు మగపిల్లడే కావాలంటే వస్తుంది నీకు అన్నారు. దేవుడి కృప వల్ల పెళ్ళయి 3 సంవత్సరాల తర్వాత మాకు గర్భఫలం వచ్చింది. నార్మల్ డెలివరీ రావాలనుకున్నాను. చెప్పాను పాస్టర్ గారికి, నార్మల్ డెలివరీ రావాలంటే నార్మల్ డెలివరీ వస్తుంది, 10,000 స్పాన్సర్ చేసుకోండి అని చెప్పాను. దేవుడు దించిన. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు చంద్రకళ, మా ఆయన పేరు ప్రవీణ్ కుమార్. మాకు పెళ్ళయి 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరం పడుతుందనగా కుమారుని దేవుడు నాకు అనుగ్రహించాడు. అదే ఏమి అనగా, ఇసాకయ్య గారు నాకు ఫిబ్రవరి 13వ తేదీన తెల్లవారుజామున దర్శనం ద్వారా ఇసాకయ్య గారు నాకు దర్శించారు. అదేమిటంటే, నీకు ఖచ్చితంగా అబ్బాయి పుడతాడు, నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పాలి అనే విధంగా ఇసాకయ్య గారు నాకు దర్శనం ద్వారా దర్శించారు. అదే విధంగానే సాక్ష్యం దర్శనం జరిగిన తర్వాత నేను మరుసటి రోజే చెక్ చేసుకున్నాను, కన్సీవ్ అయ్యానని తెలుసుకున్నాను. అందుకు బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నాకు అయ్యగారు చెప్పిన విధంగానే నార్మల్ డెలివరీ అవ్వడానికి కృప చూపించాడు. అందుని బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఇసాకయ్య గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నాకు థైరాయిడ్, పీసీఓడి అనే ప్రాబ్లం ఉండేది. నేను సంతానం కోసం ఎన్నో హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళుండి, నీకు ఎక్కువ థైరాయిడ్ ఉందమ్మా, 2-3 పాయింట్స్ ఉంటేనే నీకు పిల్లలు పుడతారు, నీకు 21 ఉందమ్మా, ఇంకా పిల్లలు ఇంకా లేదు, ఇంకా నీకు ఛాన్స్ ఇప్పుడే అని చెప్పారు. కానీ నేను బాధతో ఇక్కడికి వచ్చి ఇసాకయ్య సార్ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత 21 పాయింట్లు ఉన్నా కూడా నాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయ్యింది. డాక్టరే ఆశ్చర్యపోయారు. ఏమ్మా మొన్న అయితే వచ్చావు, 2 పాయింట్లు 3 పాయింట్లు ఉంటేనే పిల్లలు కలుగుతారన్నారు, నీకు ఇంత థైరాయిడ్లో పిల్లలు కలిగారంటే చాలా గ్రేట్ అమ్మా అని డాక్టరే ఆశ్చర్యపోయారు. 5 మంత్స్ తర్వాత మళ్ళీ
బేబీకి ఇట్లా ప్రాబ్లం ఉందమ్మా, నెలలు నిండకుండానే డెలివరీ అయిపోతుంది అన్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే రిపోర్ట్లు చూస్తే అవి చేంజ్ అయిపోయాయి. నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, లోపల ఉన్న బేబీ బాగా ఉందన్నారు. ఆడపిల్ల పుట్టింది నాకు. దేవునికి మహిమను కలుగును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.